భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ టెలికాం రంగంలో సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంటుంది. టెలికాం రంగంలో కొత్త విప్లవాన్ని తెచ్చేందుకు ముందడుగులు వేస్తుంది. ఇప్పటికే లక్షల్లో యూజర్లను సొంతం చేసుకుంది. తాజాగా బిఎస్ఎన్ఎల్ మరో సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. ఇంతకీ బిఎస్ఎన్ఎల్ తీసుకున్న తాజా డెసిషన్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే 4G నెట్వర్క్ని అందుబాటులోకి తెచ్చింది. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ సర్వీసెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో కేవలం 2 నెలల గ్యాప్లోనే ఎన్నో లక్షల మంది యూజర్లను పెంచుకుంది. దీంతో జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు షాక్ అయ్యాయి. ఆకాశం నుంచి కిందికి దిగి వచ్చాయి. బిఎస్ఎన్ఎల్ దెబ్బకి తమ ప్లాన్ రీఛార్జ్ ధరలను కూడా తగ్గించే ఆలోచనలకు వచ్చాయి. అయినా కానీ బిఎస్ఎన్ఎల్ని ఆపలేకపోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా బిఎస్ఎన్ఎల్ మరో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ టెక్నాలజీ గురించి విన్నారంటే ఖచ్చితంగా వావ్ అంటారు. ఇంతకీ ఆ టెక్నాలజీ ఏంటంటే సిమ్ లేకుండానే కాల్స్, మెసేజ్లు చేసుకోవచ్చు. అలా చేసేలా సరికొత్త టెక్నాలజీని బిఎస్ఎన్ఎల్ కంపెనీ డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఫోన్లో సిమ్ లేకపోయినా, నెట్వర్క్ లేకపోయినా ఈజీగా కాల్స్ చేయొచ్చు. ఈ టెక్నాలజీ వల్ల విపత్తులు, మారుమూల ప్రాంతాల్లో చిక్కుకుపోయిన, అటవీ ప్రాంతంలో తప్పిపోయినప్పటికీ మన సర్వీసెస్ని పొందవచ్చని తెలుస్తుంది. ఈ టెక్నాలజీ పేరు డైరెక్ట్ టు డివైస్. అమెరికాకు చెందిన వైఎస్ఆట్ కంపెనీతో కలిసి బిఎస్ఎన్ఎల్ ఈ టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ టెక్నాలజీ పని ఏంటంటే ఇది శాటిలైట్, లోకల్ మొబైల్ నెట్వర్క్లను లింక్ చేస్తుంది. దాంతో ఇకపై అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లు మనకే సెల్ ఫోన్ టవర్లుగా మారుతాయి. దీనివలన మనకు ఎలాంటి సర్వీసెస్ ప్రాబ్లం ఉండదు. ఎలాంటి మారుమూల ప్రాంతాల్లో అయినా సిగ్నల్స్ వస్తాయి. ఇంటర్నెట్ స్పీడ్ కూడా అద్భుతంగా ఉంటుంది. కాల్స్ చాలా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. మనం మెసేజ్ చాలా ఫాస్ట్గా డెలివరీ చేయవచ్చు. త్వరలో ఈ సర్వీసెస్ మనకు రాబోతున్నాయి. ఈ టెక్నాలజీ దెబ్బతో జియో, ఎయిర్టెల్ కంపెనీలు అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి చూడాలి కొత్త టెక్నాలజీ ఎలా ఉండబోతుంది. ఇది సంగతి. నిజంగా ఇది అద్భుతం కదా. మరి బిఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ డైరెక్ట్ టు డివైస్ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.